అక్కడ చెప్తాడు ఒక మాట, యోహాను తీయకండి కానీ యోహాను సువార్త 11:11 అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు లేరట. ఎవరు కనిన వాళ్ళ? బైబిల్ చెప్తాంది స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు పుట్టలేదట, పుట్టరు కూడా. కానీ ఆయనే ఒక మాట ఏమన్నాడు తెలుసా, ఇదిగో నాకంటే నేను ముందుగానే వచ్చాను, యేసుప్రభు కంటే 6 నెలలు ముందుగానే వచ్చాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను. అసలు స్త్రీలు కనిన వారిలో భూమి మీద ఉన్న మనుషులలో యోహాను కంటే గొప్పవాడు లేడట. కానీ ఈరోజు మరి యోహాను కంటే గొప్ప వాళ్ళు ఒకరు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో చెప్పుకోండి. యోహాను కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే పరలోక రాజ్యం. ఇక్కడ చూసినట్లయితే యోహాను కంటే గొప్పవారు ఎవరు లేరు కదా. పరలోక రాజ్యము అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే అల్ఫులైన మీలో తిరిగి జన్మించిన వారు గొప్పవారు అట. గట్టిగా చప్పట్లు కొడదాం. అల్ఫులైన పనికిరాని వాళ్ళము మనము, కానీ తిరిగి జన్మించామట. ఎట్లా జన్మించామట? తిరిగి జన్మించడం అంటే ఏంది? నికోదేముతో అంటాడు, నికోదేము అంటాడు, ప్రభువా తల్లి గర్భములో 2 మార్లు ఎలా జన్మించగలడు? నువ్వు తిరిగి జన్మించమంటాను కదా. ఆల్రెడీ నేను ముసలోడిని అయిపోయాను, ఆల్రెడీ నాకు ఏజ్ బార్ అయిపోయాను, మళ్ళా నేను ఎప్పుడు పుట్టాలి, మళ్ళా నేను ఎప్పుడు తిరిగి జన్మించాలి అంటే పుట్టేది మళ్ళా జన్మించడం కొరకు కాదు, కానీ నీ తప్పులు నువ్వు తెలుసుకొని నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నువ్వు తిరిగి జన్మిస్తే అల్ఫులైన వారు మీరు తిరిగి జన్మించిన వారు యోహాను కంటే గొప్పవారట. గట్టిగా చప్పట్లు కొడతాం. నువ్వు తిరిగి జన్మిస్తే యోహాను కంటే గొప్పవాడు. కాబట్టి నీవు ఎలా ఉన్నావంటే అలాంటి మహిమను నువ్వు పొందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాడు నీలో వెలుగు ఉన్నది. ఎక్కడుంది ఆ వెలుగు? నీలోనే ఉన్నది. అందుకని అంటాడు నువ్వు చీకటిలో నడుచుచున్నప్పుడు వెలుగు ఎలా ఉంటుందంటే నువ్వు చీకట్లోనే ఉంటావు, కానీ నువ్వు వెలుగుగా ఉంటావు. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో అక్కడ వెలుగుమయమై ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు ఏం చేస్తుందంటే అనేకులను స్వస్థపరుస్తుంటది. అనేకులను ఇంకేందంటే ఆ వెలుగు ఎలాంటిదంటే ఒక బండిలో ఇంధనం ఉంటుంది చూడండి, పెట్రోల్ డీజిల్ లాగా, అలా పనిచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నీలో ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం ఎలా ఉన్నామంటే మహిమలో ఉన్నాము. మనము మహిమలో ఉన్నాము, కానీ ఏంటంటే మనం ఇంకా అధిక మహిమలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మహిమ అనే ఇంధనం నీలో ఉన్నది. అందుకని అంటాడు అకస్మాత్తుగా నీలో ఉన్న మహిమ బయటికి రావాలట. హల్లెలూయా. నేను నిన్నటి దినంలో ఒక వాక్యం విన్నాను. ఆ వాక్యం విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అందుకనే ఆ యొక్క మహిమ నీ దగ్గర ఎందుకుందంటే ఒక్క దూత దేవుని మనము ఒక్క దూత క్రిందికి వస్తేనే గొల్లోళ్ళు పరిశాన్ అయిపోయారు. ఏంది ఈ వెలుగు, ఏంది ఈ వెలుగు అని ఒక్క దూత వస్తేనే. మరి నువ్వు దూత కంటే గొప్పవాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుగ యుగములు తరతరములు మరుగు చేయబడిన మర్మము భక్తులకు బయలుపరచబడినది. ఎలా అనగా మనం ఎట్టి వారమై ఉన్నామో మీరును అట్టివారై ఉన్నారు. దీన్ని దాటిపోవడానికి మనము వీల్లేదు. ఎందుకు అంటే మనము కూడా ఈ లోకంలో నువ్వు పద్మాసులో ఉండు. ఒకవేళ పద్మాసులు యోహాన్నట పద్మాసులు వేసిల్లట. నేను యూట్యూబ్లో చూశాను. ఆ పద్మాస్ అనేది కొన్ని దీవులు. ఇప్పుడు ఈ రేగడగూడెం గడ్డ ఉందనుకోండి, ఈ రేగడగూడెం అంతా ఒక దీవి, సముద్రంలో ఒక గడ్డ ఉంటుంది. ఆ గడ్డ మీద తీసుకొని పోయి ఆడ వేసేసింది అన్నట్టు. అంటే అది కొన్ని చదరపు కిలోమీటర్లతో విస్తరించి ఇట్లా దీవులుగా ఉంటాయి. వాటినే దీవులు అని అంటారు. అంటే ఈయన మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఆయన తీసుకుపోయి దీవులు వేసిండు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, దీవులో ఉన్నా, నిన్నెవరు పట్టించుకోకున్నా, ఊరికి నిన్ను తీసుకుపోయి దూరంగా పడవేసిన, ఏ స్థలములో నిన్ను ఉంచినా, ఎలయనగా ఆయన నువ్వు ఎట్టివాడై ఉన్నాడో ఆయన కూడా ఈ లోకములో
అట్టివారమైన మనము కూడా ఈ లోకంలో ఆయన అధికారం కలిగిన వాడు, మనం కూడా అధికారం కలిగిన వారి వలె ఉన్నాము. అంటే ఇక్కడ ఆయన అంటాడు ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము, ఆయన రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడ్డాము, అందువలన మనము ఆయనతో కలిసి ఉంచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటాడు ఆయన ఎట్టివాడైనాడో మనము లోకంలో అలాగే ఉన్నాము. ఇది ఒక చెప్పాలంటే ఒక సైకాలజీ లాగా అట్లా మారిపోవాలట. మనము దేవుని దృష్టి ఉందనుకో అది ఎక్కువ ఇంప్రూవ్ అయిపోతుందట. నువ్వు ఎక్కువ దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు చేయాలి, నీ దృష్టి నేను ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలనుకుంటే అందులో నువ్వు ఎక్కువగా అభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటాడు దెబోరా వలె శత్రువులకు సవాల్ చేయాలట. దెబోరా ఏం చేసిందట? శత్రువులకు సవాల్ చేసింది. నువ్వెంత, నీ లెక్క ఎంత అన్నదట. మనం అనగలుగుతామా? శత్రువులకు సవాల్ చేయగలుగుతామా? అలా సవాల్ చేసిన వారముగా ఉండాలి. ఎందుకంటే యుద్ధము యెహోవాది, అది నీది కాదు. ఎందుకంటే మీలో ఉన్న దేవుడు ఏకమై ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధము నీదే కాదు, ఆయనది కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నువ్వు పోరాడుతూ ఉండాలి, నువ్వు పోరాడుతూ ఉండాలి. ఆ పోరాడితేనే అది జరుగుతుంది. ఎందుకంటే పోరాడినది నీవు కాదు, నీలోనున్న క్రీస్తే. ఇదిగో నేను యుద్ధం చేస్తాను, ఇదిగో నేను పోరాటం చేస్తాను, ఇదిగో నేను పోరాటం నేను చేస్తానంటే నీలో ఉన్న క్రీస్తు కూడా నీతో కలిసి పోరాటం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకంటాడు నువ్వు పోరాడితే ఆయన పోరాడతాడు. నువ్వు ఒక విగ్రహం లాగా నేను సప్పుడు చేయకనే ఉంటా అనుకుంటే ఆయన కూడా అట్లనే ఉంటాడు. అందుకనట మనం విగ్రహం లాగా ఉండకూడదు. ఎలా నిన్ను వాడుకుంటాడు? విగ్రహం లాగా ఉంటే మనల్ని వాడుకుంటాడా? నేను కూడా ఉన్నా అన్నయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఉన్నా ప్రభువా, నన్ను వాడుకో యేసయ్యా. అయిపోయింది. ప్రార్థన చేస్తే ఏం లాభం లేదు. ఉన్నా యేసయ్యా వాడుకో, అయిపోయింది. ఆడికే పని జరుగుతుందా? ప్రభువా పంట పండాలి, నూరంతల పంట పండాలి, అవే నన్ను పండుతుంది. అది పోయి ఏం చేయాలి? దుక్కిని దున్నాలే, అన్ని చెత్త తీసేయాలి, రాళ్ళు ఏరిపోయి ఒకడ కుప్పేయాలి, అలా కంప తీసేయాలి, అన్ని చేసి నేలని సేద్యపరచాలి. ఏం చేయాలి? నేలని సేద్యపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కృప నాకు కావాలి ప్రభా, కృప నాకు కావాలి అంటే దేవుడు పాడకు. కృపలో నిలిచి ఆరాధించన, నీ మహిమనే కొనియాడన. ఆ కృపలోనే ఉంటా, ఆ కృపలోనే నేను పాడతా, అంతరంగంలో నుంచి పాడతా, గుండెలో నుంచి పాడతా. ఓ పాట పాడతాను మైకి పెట్టుకొని పాడినా నీకు లాభం లేదు, మైకి పెట్టుకొని అరిసినా లాభం లేదు, కొండ కీకలేసినా లాభం లేదు. ఎందుకంటే ప్రభా ఇనవా అంటే ఆయన పోయి అంటాడు కదా, ఏం చెప్పినావు అని అంటాడట. ఓ నాయన ఇంతగానో అరిసిన కదా, ఇంత కొండ కీకలేసిన కదా, ఇంత గట్టిగా చెప్పినా నీకు వినపడలేదు అంటే నువ్వేమన్నావు, నాకేం వినపడలేదు అంటాడట. అప్పుడు నీకు ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది? అరిసినా పిలిచినా వినపడతలేదా అంటే నాకు వినపడలేదు అన్నాడు. మరి ఎట్టి వినపడుతుంది ప్రభా? నేను మొత్తుకున్నా కాదు ప్రభా, నేను నోరు కొట్టుకున్నా కాదు ప్రభా, నేను ఏడిసినా కాదు ప్రభా, ఇంత మొత్తుకున్న ప్రభా, నీకెందుకు వినపడలేదు ప్రభు అంటే నాకు వినపడలేదు బిడ్డ. ఎందుకు వినపడలేదు? అందుకని అంటాడు నీ యొక్క పాట, నీ యొక్క మాట, నీ యొక్క హృదయాంతరంగములో నుంచి వస్తే, నువ్వు మాట్లాడకున్నా, నువ్వు పైకి మాట విప్పకున్నా, నువ్వు పైకి మాట పలకకున్నా, నీ హృదయములో నుంచి ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఆయన చెవులు గింగిర్లు పడిచేటట్టు వినపడతాడు. ఒక పిడుగు పడ్డట్టుగా, ఒక మెరిసినట్టుగా, ఒక పెద్ద శబ్దం, ఒక విస్ఫోటనం, ఒక సునామీ లాగా అక్కడ శబ్దాలు వినపడతాయట. హల్లెలూయా. ఇప్పుడు అరవకుండా వినపడతాయట. ఎప్పుడు? నీ హృదయాంతరంగములో నుంచి, నీ హృదయంలో నుంచి నువ్వు ఎప్పుడైతే హృదయంలో నుంచి పాడతావో, హృదయంలో నుంచి ధ్యానిస్తావో, హృదయాంతరంగములో నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో, అందుకని అంటాడు ఆయనని ఆరాధించువారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించినప్పుడు ఆయన గొప్ప కార్యములను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు ఆయన అప్పుడు మనం ఎలా ఉంటాం అంటే పరిపూర్ణము. అందుకని పరిపూర్ణమైన కృప, సత్యం
మనలో నివసిస్తుంది. అందుకని సత్యముతో మనం ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, కృపతో ఆరాధించాలి. యేసును కలిగి ఉన్న అధికారం, శక్తి, అందులోనే శక్తి ఉంది, అందులోనే జీవం ఉంది, అందులోనే సంతోషం ఉంది. అప్పుడు సాతానుతో చెప్పాలి, సాతానా నువ్వు వద్దు, సాతానా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో, సాతానా నువ్వు మోసగానివి, నాలో శక్తి ఉంది, నాలో దేవుడు ఉన్నాడు, నన్ను చూసినటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన నా మంచి కాపరి. హల్లెలూయా. ఆయన నన్ను మంచి కాపరి, ఆయన పచ్చిక గల చోట ఆయన నన్ను పరుణ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాడు దేవునికి సమస్తము సాధ్యం. అందుకనే ఇద్దరు ఏకమై ఉన్నప్పుడు ఆయన దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరిన నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును మనము కలిగి ఉన్న వారముగా ఉండాలి. అందుకని అంటాడు మన చిన్న చిన్న కోరికలు కాదు, ఆయన నీలో ఉన్నాడు, ఆయన ముద్రలు నీలో ఉన్నాయి, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు, ఆయన నీతో కలిసి నడవాలనుకుంటున్నాడు, ఆయన నీతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 23:7 అంటాడంటే, అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు నేను నా హృదయంలో ఆలోచిస్తాను, ఆ రీతిగానే మార్చమని. నువ్వు ఎప్పుడైతే హృదయంలో ఎలాగనుకుంటావో అలాగే మనం మార్చబడతామట. మనం హృదయంలో ఎప్పుడైతే ఆయన ఆలోచిస్తామో, ఎప్పుడైతే హృదయాంతరాంగములో నుంచి మనం దేవుణ్ణి చూస్తామో అలాగనే మనం ఉంటాము. దేవునికి స్తోత్రం. ఫ్యాన్ అయితే ఇంకేమంటున్నాడంటే, క్రీస్తు ఆయన నీలో ఉన్నాడు, ఆయన మహిమ నీలో ఉంది, నువ్వు ఆయన మహిమలో ఉన్నావు, ఆయన మహిమలో నువ్వు ప్రవహిస్తున్నావు. నా హృదయము దేవుని హృదయం అనుకోవాలట. ఎవరి హృదయము? నీ హృదయం దేవుని హృదయం అయిందా చెప్పండి. మరి హృదయంలో ఇప్పుడు నా హృదయంలో యేసయ్య ఉండు అన్నప్పుడు యేసయ్య అందుకే అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మనం మాట్లాడిన ప్రతి మాట, మనం చేసిన ప్రతి మాట హృదయానుసారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన హృదయంలో నుంచి ఆయన మాట్లాడతాడు. నువ్వు చూస్తే వల్లే నీ చూపు ఎలా ఉండాలి? మన చూపు అంటే వేరే తిరిగి ఉంటుంది, మంద చూపు. కానీ ఆయన చూపు, ఆయన చూస్తే చాలు, అంతే మార్పు చెందుతారు, అంతే. ఆయన మాట్లాడితే చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చూపు ఆయన చూపు చాలయ్యా. అయితే నీవు చూస్తావు చూడు, నీవు చూసిన చూపుగా చూడు, నువ్వు చూసిన చూపులో అగ్ని ఉంటుందట. హల్లెలూయా. అంధకార క్రియలు, చీకటి క్రియలు పరలోకములో ఎవరి మీద కోపం లేదట, భూమి కింద కూడా ఎవరి మీద కోపం లేదట. మన చేతులు, మన చూపు, వాడు కనపడ్డ కట్ట కంటికి కనపడ్డాడంటే పట్ట పళ్ళు కొరుకుతాం. వాడు దండాలు అంటే మన చేతులు ఎలాంటి చేతులేని? ఈ మన చేతులు. కానీ మన చేతులు ఎలా మారాలి? అందుకనే కదా నీ సారూప్యంలోనికి, నువ్వు ఆయన సారూప్యంలోనికి నువ్వు మార్చబడాలి. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆ స్వరూపం మీలో చూడాలి, మీలో క్రీస్తుని చూడాలి, మీలో ఆ మహిమను చూడాలి, మీలో ఆ మహిమని వాళ్ళు అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని అంటాడు, నీ ఇల్లు కూడా ఎలా ఉండాలట? అగ్నితో ఉండాలట. ఎలా ఉండాలట అండి? అగ్ని దిగాలి. నీ ఇంట్లో అగ్నితో ఉండాలి. నువ్వు దేవుని అగ్ని. అందుకని అంటాడు, నువ్వు ఎలాంటి, నీలో ఉన్న అభిషేకం ఎలాంటే నువ్వు దేవుని యొక్క అగ్ని. అందుకని అంటాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమే ఉన్నాము. ఆయన పరలోకంలో అధికారము కలిగిన వ్యక్తి, ఆయన పరలోకంలో అధికారంతో ఉన్నాడు. నువ్వు కూడా ఇక్కడ అధికారంతో ఉన్నావు. హల్లెలూయా.